డీటెయిల్స్ చూద్దాం. కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర జనాభాలో 25% ఉన్న కాపు, తెలగ, బలిజ, తూర్పు కాపు కులాల్లోని ఆర్థికంగా బలమైన వారికి 40 అసెంబ్లీ సీట్లు, 6 పార్లమెంటు స్థానాలు కేటాయించాలని లేఖలో పొందుపరిచారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ఏ జిల్లాకి ఎన్ని సీట్లు, ఎవరికి ఇస్తే బాగుంటుందనే విషయాన్ని స్పష్టంగా లేఖలో హరిరామ జోగయ్య సూచించారు. రైట్, ఇక హరిరామ జోగయ్య రాసిన లేఖకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ను మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బహిరంగ లేఖ రాశారు మరోసారి హరిరామ జోగయ్య. ఎలా చూడాలి, ఏమనుంది లేఖలో? చందు, ఇక చూసుకున్నట్టయితే హరిరామ జోగయ్య ఇప్పటివరకు అనేక లేఖలు, సలహాలు, సూచనలతో రాస్తూ వస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్కి బహిరంగ లేఖ అంటూ కూడా రాశారు. ఎందుకంటే రాష్ట్ర జనాభాలో కాపు, తూర్పు కాపు, బలిజ, ఒంటరి ఏదైతే కులాలు ఉన్నాయో ఇవన్నిటికి కూడా దాదాపుగా 25% మంది జనాభా, రాష్ట్ర జనాభాలో 20% మంది ఈ కులాలు అయితే ఉన్నాయి. కాపు, తూర్పు కాపు, బలిజ, ఒంటరి ఇలా చూసుకున్నట్టయితే మొత్తం 20% జనాభా ఉన్న వీళ్ళకి ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున 40 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంటు స్థానాలు కేటాయిస్తే బాగుంటుంది అని కూడా పేర్కొనడం జరిగింది జోగయ్య తన లేఖలో. ఈ 40 పార్లమెంటు స్థానాలు ఎక్కడెక్కడ అనే విషయాలు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలు, అదే రకంగా కాకినాడ పార్లమెంటు స్థానం, అదే రకంగా విశాఖపట్నం జిల్లాలో చూసుకుంటే విశాఖపట్నంలోని 7 అసెంబ్లీ స్థానాలు, అదే రకంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 6 అసెంబ్లీ స్థానాలు, తర్వాత కృష్ణా జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాలు, విజయనగరం జిల్లాలో 2, శ్రీకాకుళం జిల్లాలో 2 అసెంబ్లీ స్థానాలు చొప్పున కేటాయిస్తే బాగుంటుందని కూడా పేర్కొన్నారు. అదే రకంగా ఇక నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఒక్కొక్క స్థానాన్ని కూడా కేటాయించాలని కూడా ఆయన పేర్కొన్నారు. ఇక రాయలసీమ జిల్లాలో చూసుకుంటే రాయలసీమ జిల్లా 4 జిల్లాల్లో కలిపి 9 అసెంబ్లీ స్థానాల్లో 9 అసెంబ్లీ స్థానాలు జనసేనకి కేటాయిస్తే బాగుంటుంది. ఎందుకంటే కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు ఈ జనాభా రాష్ట్ర జనాభాలోనే 25% ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా 40 అయితే 1/4 చూసుకున్నట్టయితే సరే 40 స్థానాలకు తగ్గకుండా 40 అసెంబ్లీ స్థానాలు వీరికి కేటాయించాలి. అదే రకంగా ఒక 6 పార్లమెంటు స్థానాలు కేటాయించాలని కూడా పేర్కొన్నారు. ఈ అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలతో పాటుగా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థుల పేర్లు కూడా ఆయన ప్రకటించడం జరిగింది. తన సూచనగా కూడా పవన్ కళ్యాణ్కి ఇది సలహా ఇవ్వటం కూడా జరిగింది. ఇక నరసాపురం పార్లమెంట్ చూసుకుంటే 6 పార్లమెంట్ స్థానాల్లో ఇవ్వాలని కూడా పేర్కొనడం జరిగింది. నరసాపురం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎవరైతే జనసేన పార్టీ ప్రోటోకాల్ చైర్మన్ ఉన్నారో, కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నారో మల్లినేడి తిరుమలరావు బాబీ, అతను నరసాపురం పార్లమెంట్ స్థానం ఇస్తే బాగుంటుందని కూడా తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. అదే రకంగా కాకినాడ చూసుకుంటే సానా సతీష్ పేరు కూడా ఆయన మెన్షన్ చేసిన పరిస్థితి ఉంది. మచిలీపట్నం చూసుకుంటే ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీగా ఉండి జనసేనలో చేరిన బాలసౌరికి టికెట్ ఇస్తే బాగుంటుందని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఇక విజయనగరం చూసుకుంటే గేదెల శ్రీనివాస్, తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన గేదెల శ్రీనివాస్కి కూడా టికెట్ ఇస్తే బాగుంటుందని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ఇక రాజంపేట చూసుకున్నట్టయితే, కడప జిల్లా రాజంపేట చూసుకున్నట్టయితే ఎంవి రావుకి అక్కడ ఎంపీ ఇస్తే బాగుంటుంది అని కూడా ఇక పేర్కొనడం జరిగింది. అంటే మొత్తం 6 పార్లమెంటు స్థానాలు, 40 అసెంబ్లీ స్థానాలు కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు ఈ సామాజిక వర్గాల జనాభా 25% ఉంది కాబట్టి రాష్ట్ర జనాభాలో వీరికి 40 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంటు స్థానాలు కేటాయించాలని తన లేఖలో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. దాంతోపాటుగా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా బలమైన అభ్యర్థులు ఆ స్థానాలు ప్రకటించడమే కాకుండా ఈ 40 స్థానాల్లో ఆర్థికంగా బలమైన అభ్యర్థులు ఎవరున్నారు వారి పేర్లు, ఒక్కొక్క దగ్గర 2 పేర్లు, ఎక్కువగా ఒక్కొక్క పేరును కూడా సూచించడం జరిగింది. అదే రకంగా ఈ 6 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎవరైతే బలమైన అభ్యర్థులు ఉన్నారో వారి పేర్లతో సహా మొత్తం లేఖలో పేర్కొనడం జరిగింది. చందు. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.